మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటీవలే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన మరునాడే సీఎం పదవిని వదులుకున్నారు బీరేన్ సింగ్. ఏడాది క్రితం మణిపూర్లో తీవ్ర స్థాయిలో అల్లర్లు జరిగాయి. దేశం మొత్తం ఆందోళన వ్యక్తం చేసింది. సీఎంగా బీరేన్ సింగ్ విమర్శలు ఎదుర్కొన్నారు. కేంద్రం తీరుపై విపక్షాలు అనేక ఆరోపణలు చేశాయి. అయితే మణిపూర్ అంశాలను బీరేన్ సింగ్ సరిగా పరిష్కరించడం లేదని కేంద్రం భావించిందో ఏమో బీరేన్ సింగ్ను సీఎం పదవి నుంచి తప్పించేలా వేగంగా చర్యలు తీసుకుంది. దీనికంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలే తీసుకుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన అజయ్ కుమార్ భల్లాను డిసెంబర్లోనే మణిపూర్ గవర్నర్గా నియమించింది. ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా ఆ రాష్ట్రాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లయింది. మణిపూర్లో మైతేయి, కుకీ తెగల మధ్య అస్సలు పడటం లేదు. ఈ వర్గ పోరు అనేక మలుపులు తిరుగుతోంది. భారత్కు పొరుగు దేశాలైన చైనా, మయన్మార్లకు మణిపూర్ చేరువగా ఉండటంతో ఛాన్స్ తీసుకోకూడదని భావించి కేంద్రం కీలక చర్యలకు దిగుతున్నట్లుగా తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది.